నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం అయితే చాలా ఎక్కువగా లేవనెత్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఇక బీసీ కులగణన చేసి 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక రకమైనటువంటి వాదన కూడా మనకు వినబడుతున్నటువంటి డిమాండ్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు బీసీ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలామంది మీ దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అసలు బీసీ కులగణన అనేది సాధ్యమేనా? ఒకవేళ కులగణన అనేది జరిగితే ఎలాంటి లాభాలు ఉండొచ్చు అంటారు? అది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా. బీసీ కులగణన వల్ల ప్రధానంగా ఆయా సామాజిక వర్గాల కులాల యొక్క జీవన స్థితిగతులు, పేదరికము, సంస్కృతి, ఎనిమిది చదువుకున్నారు, ఆస్తి ఉందా, గుడిసె ఉందా, ఇల్లు ఉందా, వృత్తి ఎలా ఉన్నది, వ్యవసాయం ఎలా ఉన్నది, భూములు ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. దానివల్ల ప్రణాళికలలో మార్పులు చేసుకుంటాం వాళ్ళ అభివృద్ధి కోసం. అట్లాంటి అధ్యయనాల వల్లనే వాళ్ళ గురుకుల పాఠశాలలు వచ్చినాయి. సొంత ఇల్లు కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ కట్టించాలి, లేదా సగం డబ్బులు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. అలాగే రైతు బంధు అనేది అట్లాగే వచ్చింది. అంటే అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది వాళ్ళ జీవన స్థితి ఎట్లున్నాయనేది. అయితే సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా సమాజం మొత్తంతో పాటు కలిసి ఉండడం ఎలా, సమాజం ఒక వన్ మ్యాన్ వన్ వాల్యూ ఓట్ అయితే ఎట్లా అన్నామో, మనుషులందరూ సమానమైన ఎట్లయితే అన్నామో, ఆ పద్ధతికి అందరిని ఎదిగించడం కోసం ఎవరు ఎంత లోతులో ఎంత వెనుకబడి ఉన్నారనేది తెలుసుకోవడం చాలా అవసరం. కొన్ని కులాలు 10వ తరగతి కూడా చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ లేరు. ఇది చాలా శోచనీయమైన విషయం కదా. అందువల్ల కులగణన అంటే తులనాత్మక అధ్యయనం. అంటే అన్ని కులాలు, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా ఇతర కులాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు అందరినీ అధ్యయనం చేసుకుంటూ ఆయా కులాల వాళ్ళు ఈ రేషియోలో, ఈ రేంజ్లో ఎక్కడికి వచ్చి ఆగినారు, ఏ స్థాయికి వచ్చి ఆగినారు, ఇంకా ఎంత లోతులో ఉన్నారు, అక్కడ నుంచి పైకి తీసుకురావాలంటే ఎట్లా తీసుకురావాలి అని అంచనాకు వీలవుతుంది. లేకపోతే ఈ చెరువు లోతు 4 అడుగులు అని అంటే 4 అడుగుల మీద ఉన్నాడు లేస్తాడు, 10 అడుగులు ఉన్నాడు మునుగుతాడు లోతు. అది అందువల్ల కులగణన. కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు చాలా అంశాలను కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఉండొచ్చు. మీరు సిఫార్సు చేసిన వాటిలో కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నారా ఎప్పుడైనా? తీసుకున్నాము. నిజానికి 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లప్పుడు మాకు ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. కులగణన చేసి రిజర్వేషన్ పెంచడం కోసం. హైకోర్టు రిజర్వేషన్లు పెంచిన రిజర్వేషన్ కొట్టివేయడం వల్ల ఇస్తే వాళ్ళు జీవో ఇచ్చినారు, బడ్జెట్ మడిచినారు. ఆ తర్వాత వెంటనే ఎలక్షన్లు జరిపినారు. దానివల్ల మళ్ళీ వాయిదా పడింది. అప్పుడే ఒక నెలలో సమయం ఇచ్చి కొంత బడ్జెట్ దానికి కేటాయించి ఉంటుంటే అప్పుడే జరిగి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అంతటా కులగణన చేద్దాము, రిజర్వేషన్ పెంచుదాము అంటుంది. కాబట్టి అది స్వాగతించాల్సిన విషయము, అందరూ సహకరించాల్సిన విషయం. ఈ సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఒక అనుభవం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, మన ప్రజలకు ఉంది. కనుక ఒక్క రోజులో చేశారు. ఆ రోజు 2014 ఆగస్టులో. ఇప్పుడు ఒక రోజు కాదు, 5 రోజులు చేద్దాము. 5 రోజులు చేస్తే మరొక 5 రోజులు 10 రోజులు కంప్యూటరీకరిద్దాము. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కలిపి ఎలా అయితే ఎలక్షన్ కమిషన్ కిందకి ఎలక్షన్లప్పుడు తీసుకొస్తారు, అధికారం కిందకి పట్టుకొస్తారో, అట్లా బీసీ కమిషన్ అధికారం కిందకి అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేస్తే అప్పుడు ఇప్పుడున్న ప్రోటోకాల్ మరింత పెరుగుతుంది. అప్పుడు బీసీ కమిషన్ తరఫు నుంచి కలెక్టర్లు నుంచి మొదలెట్టేసి టీచర్లు, లెక్చరర్ అందరూ పనిచేస్తారు. ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ 3 రోజులు నింపి ఇచ్చేస్తారు. ఆ తర్వాత కంప్యూటరీకరిస్తారు. కంప్యూటరీకరించడానికి అనుకూలంగానే ఫార్మాట్ ఉంటుంది. ఆధార్ కార్డుతో ఇప్పటికే చాలా వివరాలు రికార్డ్ అయి ఉన్నాయి. కనుక అందరికీ చాలా మేరకు సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఓటర్ల లిస్టు కూడా ఉన్నది. ఇవి 3 ద్వారా ఎవరు తప్పిపోయే అవకాశం లేదు. కనుక 3 రోజులలోనే పెద్ద ఎత్తున తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ అనుకుంటే 20 రోజులలో ఎట్లయితే మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రులు ఎన్నికై పదవీ స్వీకారం చేస్తున్నారో అంత వేగంగా జరుగుతుంది కదా. అంత వేగంగా జరిగే యంత్రాంగం ఉంది కదా. కులగణనకు వచ్చిందా?
తిప్పలు కనుక 15 రోజులలోనే కులగణన చేయడం వచ్చు. ఆ తర్వాత ఆ ప్రకారంగా రిజర్వేషన్స్ను వర్గీకరణ చేసి ABCDE వర్గీకరణ కూడా చేసి అమలు జరిపి ఆ తర్వాత స్థానిక సంస్థలలో ప్రజాప్రాతినిధ్యం ఆయా సామాజిక వర్గాలకు కులాలకు ప్రజాప్రాతినిధ్యం, ఎందుకంటే కింద నుంచి అధికారం పైకి వస్తుంది. ఇప్పుడు సర్పంచులే ఆ తర్వాత ఎమ్మెల్యేలు అయినారు, ఆ తర్వాత ముఖ్యమంత్రులు అయినారు, మనకు తెలుసు. అందువల్ల ఇది బేస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.